అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు రామ్మూర్తి గారు, ప్రస్తుతం మనకు సంబంధించిన తాలోజీ ఆచార్య గారు చెప్పారు ఏంటంటే ఇందులో కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్తారు బీఆర్ ఎలక్షన్ సంబంధించి. కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఉమ్మడికి ప్రతి ఒక్కరూ దానికి సమర్థించినప్పటికీ కేంద్రంలో కూడా సమర్థించి ఈ విషయాన్ని ఒకసారిగా మనం సాధించినట్టయితే చాలా క్లిష్టంగా రాబోయే కాలంలో విద్యలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, ఇప్పుడు ఈ వ్యవస్థలో కానివ్వండి, మన న్యాయ వ్యవస్థలో కానివ్వండి, ప్రతి చోట మనకు రాజ్యసభ చట్టసభలలో కానీ వారికి ఒక ప్రమాణమైన 42% రిజర్వేషన్ కల్పిస్తే మంచి వారి అందరికీ పేరు వస్తుంది కదా. కానీ కేవలం కాంగ్రెస్ తన కుట్రపూరితంగానే తన ఒక్కరికే పేరు రావాలని కుట్రపూరితంగానే వెళ్ళింది కాబట్టి ఈరోజు ఈ బిల్లుకు సంబంధించింది అక్కడ సరి అయిన పద్ధతిలో సానుభూతి కలుగుతలేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిన 6 నెలల్లో మొత్తం కంప్లీట్ గా మేము బీసీలకు 42% ఇస్తామన్నది కామారెడ్డి డిక్లరేషన్ లో క్లియర్ గా చెప్పింది. దాంతో పాటు ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీలో పెట్టిన తర్వాత కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా చేసి దాన్ని మొత్తం అందరూ ఒప్పుకొని అదైతే ఢిల్లీకి పంపేయడం జరిగింది. పంపిన తర్వాత మళ్ళీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా రావు అన్న విషయం వీళ్ళకి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటంటే రావు కాదు కూడదు అన్న కాడ వీళ్ళు ప్రయత్నం చేసి మేము చేస్తున్నాం అని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రాణహిత చేవేల అన్నది ఏదైతే ప్రాణహిత చేవేల సంబంధించి కూడా అదే విధంగా ఎందుకంటే అక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉన్నది కాబట్టి అక్కడ రాదు అన్నది తెలిసి అక్కడ మేము కడతాం అని ఏళ్ళు దాటినా కూడా అక్కడ జరగదు. ఎందుకంటే మేము చేసినాం అని చెప్పుకోనికి మేము కడతాం అని చెప్పుకొని కాడ వాస్తవంగా ఒక పిల్లర్ ఉండదు, ఒక రాయి ఉండదు, ఒక సిమెంట్ బస్తా కూడా మేయరు కాబట్టి మొత్తం కంప్లీట్ తింటే ఉంటారు. అదేవిధంగా బీసీల విషయానికి వస్తే బతుకున్న బీసీలను మొన్న ఏదైతే కులగంలో చంపింది. ఎందుకంటే 2014 ఏదైతే మేము సమగ్ర సర్వే చేసినప్పుడు 1,85,000 ఏదైతే 1,85,000 అదేవిధంగా 61,856 మేమైతే లెక్కలు చూసినాం. 51% బీసీలు ఉన్నారు అప్పుడు. అదే విధంగా వీళ్ళు ఏదైతే మొన్న చేసిన సర్వేలో 1,64,000 ఏదైతే 9,179 చూపించారు. అంటే 21,52,677 మందిని బతుకుండగా చంపేశారు. అదే విధంగా జనాలను కూడా చంపేశారు. క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 3.5 కోట్ల జనాభా ఉంటే ఇప్పటి వరకు ఎంత పెరగాలంటే 1 కోటి జనాభా పైనే పెరగాలి. కానీ మీరు 3.5 కోట్ల ఉంచారు అంటే 1 కోటి మందిని బతుకుండగానే జనాలు చంపేస్తుంది. ఇది ఏంటంటే వీళ్ళ లెక్కలు కరెక్ట్ కాదు, వీళ్ళ ఏదైతే వ్యవహారం చక్కగా కాదు, ఏది కూడా చక్కగా లేదండి. అదే విధంగా ఇప్పుడు 42% చేస్తా అన్నారు. ఏదైతే ఇక్కడ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిన తర్వాత ఆడ 50% దాటంతా ఉన్నదో అది వాళ్ళకి తెలిసి ఎందుకంటే అది రాదు కూడదని తెలిసిన తర్వాత మరి ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మరి ఆర్డినెన్స్ ముందే తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం పోతారా అంటే అది కూడా గవర్నర్ సంతకం పెట్టే పరిస్థితి లేదు. ఏ విధంగా అంటే ఇప్పుడు గవర్నర్ సంతకం గవర్నర్ తెలుసు ఏ విధంగా అంటే 50% దాటద్దు. ఎందుకంటే తమిళనాడు చేసిన తర్వాత సుప్రీంకోర్టు 50% దేశంలో దాటద్దు అన్నది అది కూడా ఒక అంశం ఉన్నది. కాబట్టి దాన్ని దాటాలంటే వాస్తవంగా ఏదైతే రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ కావాలంటే ఖచ్చితంగా ఏదైతే జనగణన కావాలి, కులగణన కావాలి దేశవ్యాప్తంగా. కానీ ఇప్పుడు అదైతే ఇయర్ ఎండింగ్ లో వాళ్ళు పెడతా అనుకున్నారు బీజేపీ. అది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత అవుతుంది అన్నది కొంత మనకు అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు 6 నెలల్లో చేస్తా అన్నది ఏదైతే అబద్ధం. అదే విధంగా వీళ్ళే మొత్తం నేను చేస్తా అన్నారు, అది చాలా అబద్ధం, పచ్చి అబద్ధం. వీళ్ళ చేతిలో లేదన్నది కూడా అందరికీ తెలుసు. భారతదేశ పౌరులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కానీ తెలిసి మోసపోయిండు. వీళ్ళ మాయ మాటలకు తెలంగాణ బీసీ సమాజం మొత్తం తెలిసి ఒక గొర్రె మందలాగా ఒకరి తర్వాత ఒకరు పోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాస్తవంగా బాగా మోసపోయారని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా వీళ్ళ చేతిలో ఉన్నాయి చేయాలండి. చాలా చెప్పిన బీసీ డిక్లరేషన్ లో. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీలో ఏదైతే ప్రాతినిధ్యం వేస్తా అన్నారో అది కూడా మన పక్కకే ఉన్నది. అదే విధంగా స్థానిక ఎన్నికలు ఏదైతే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉపవర్గీకరణ చేస్తారో అది పక్కకే ఉన్నది. కొంచెం చేరి ప్రయత్నం చేస్తే అది పక్కకే ఉన్నది. అదే విధంగా ప్రభుత్వం ఏదైతే సివిల్ కాంట్రాక్ట్ అదే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. ఇది వాళ్ళు ఏదైతే బీసీ మన కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది. అదే విధంగా బీసీ సంక్షేమానికి ఏడాది 20,000 కోట్లు పెడతా అన్నారు. పోయిన బడ్జెట్ 9,200 పెట్టిళ్ళు. అది కూడా కొంత ఇప్పుడే అది కూడా వాస్తవంగా అందులో 10% కూడా ఖర్చు పట్టలేదు. అదే విధంగా బీసీ చిరు వ్యాపారం నిర్వహించడానికి అదే విధంగా ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచి మీద వడ్డీ లేని రుణాలు ఇస్తాను. మరి అది చేతిలో చేయొచ్చు కదా.
అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్లు, ప్రెస్ క్లబ్లు, అదే విధంగా స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలు, క్యాంటీన్లతో కూడా ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కడతారు. ఎడవైన ఇవన్నీ. అదే విధంగా బీసీ ఐక్యతా భవన్ జిల్లా బీసీ కార్యాలయాలు కడతారు. అవి ఎక్కడ పోయినాయి? అదే విధంగా ప్రతి మండలం నవోదయ విద్యాలతో పాటు దాంతో సమానంగా బీసీలకు కొత్త గురుకులాలు, అదే విధంగా ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కాలేజీలు ఉన్న వాటికే సరిగ్గా అన్నం పెట్టకుండా వాళ్ళని విద్యార్థులను చంపేస్తున్నారు. ఇక కొత్త వాటి ముచ్చట అవసరం ఏంటి? అదే విధంగా 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయాల బీసీలకు యువతకు ర్యాంక్ తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను. అసలు పోయిన అదే విధంగా వృత్తి బజార్లో మండలంలో 50 అయితే దుకాల షాపింగ్ కాంప్లెక్స్ లకు, అదే విధంగా మంగళి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకాల, చేతి ఉత్తరకు ఉచితంగా షాప్ స్థలాలు కేటాయిస్తామన్నారు. అదే ఉన్న షాపులకి కరెంట్ ఉన్న ఫ్రీ కరెంట్ తీసేసి స్థలాలు ఓడిస్తాడంటే ఇప్పుడు స్థలాలు ఇచ్చే పరిస్థితి ఉన్నదా? అదే విధంగా ఇది ఏమంటే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే బీసీ కార్పొరేషన్, అదే ఫెడరేషన్, అదే విధంగా ఎన్నికల నిర్వహణ కోసం 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నది. ఇక్కడ చేసిందండి. అదే విధంగా అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అన్నారు. గొర్రెలు కాదు కానీ ఇప్పుడు కుక్కలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏదైతే గొర్రెలను కాపాడే. అదే విధంగా ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొనిస్తాను. ఎక్కడ ఇంత పెద్ద అబద్ధాలు, ఇంత బండ మొత్తం కంప్లీట్ గా రెండా మాటలు చెప్పి ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా వచ్చిన తర్వాత మొత్తం బీసీలను విస్మరించి ఇప్పుడు ఏదైతే 42% వీళ్ళ చేతులు లేదని క్లియర్ చెప్పిండు ముఖ్యమంత్రి. ఏదైతే నిన్న స్పీచ్ మాట్లాడుతూ ఏదైతే ఒక చిన్న లాస్ట్ కంక్లూడ్ అండి. మోడీ వచ్చిన మోడీ ఇస్తే ఇచ్చిండు, లేకపోతే మేము ఏదైతే రాహుల్ గాంధీ గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత చేస్తామంటే మరి రాహుల్ గాంధీ గద్దె మీద ఎప్పుడు కూర్చోవాలి? ఏదైతే రాహుల్ గాంధీ చెప్తాడు వచ్చిన 24 గంటల్లోనే మేము బీసీకి సంబంధించి మొత్తం కంప్లీట్ గా సాల్వ్ చేస్తామంటే 24 గంటలు కాదు కదా, 24 ఏళ్ళైనా కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఇక బీసీలకు వాస్తవంగా మొత్తం పట్టపగలు చెప్పి పట్టపగలు మోసం చేసిందని చెప్పుకోవచ్చు.